guys, welcome back to our channel Sisters Brothers Vlog. So first of all, video like elle mundu guys, I am so thankful, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. మీరు నాకు ఇప్పటి వరకు చాలా సపోర్ట్ చేశారు అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన వీడియోస్కి మంచి రీచ్ వస్తుంది. So thank you so much guys, you people are like మస్తు అంటే మస్తు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థం అవుతలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు అర్థం అవుతలేదు. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తే రేపు గణేష్ చతుర్థి అనమాట. సో ఇవాళ వెళ్ళి గణేషుడిని తీసుకొని రావాలన్నమాట. సో గణేషుని దేనికైతే వెళ్తున్నాం. ఇంకా గణేషుడు వెనకాల బ్యాక్ డ్రాప్ డిజైన్ కూడా చేసుకోవడానికి కొన్ని ఐటమ్స్ కొనుక్కోవాలి డెకరేషన్వి. సో నేను బేగం బజార్కి వెళ్దాం అనుకుంటున్నాను. లైక్ ఎవ్రీ ఇయర్ నేను, మా డాడీ ఇంకా మా తమ్ముడు వెళ్తుండే బేగం బజార్కి. గణేషుని దేనికే. సో ఈసారి బేగం బజార్కి వెళ్ళి అక్కడ నుంచి ధూల్పేట్కి వెళ్ళేసి వద్దాం. సో ఆ బ్లాగ్ మీరు చూడాలని చెప్పి పెడుతున్నాను. సో ప్లీజ్ డూ వాచ్. ఫస్ట్ అయితే బేగం బజార్కి మనం స్టార్ట్ అయిపోయినాం గాయస్. నేను చెప్పిన కదా బ్యాక్ డ్రాప్ డెకరేషన్ కావాలని చెప్పి. సో ఆ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందామని చెప్పి ఫస్ట్ అజీజ్ ప్లాజా వెళ్ళినాము. బేగం బజార్లో తెలుసు కదా అందరికీ. ఆడికైతే వేరం, నేను మా తమ్ముడు వేరం అనమాట. సో నేను గాయస్ ఇవాళ అయితే మనము మామాజీ ఫ్లవర్ షాప్స్ వచ్చేసాము రేపటి గణేష్ చతుర్థి డెకరేషన్ గురించి. సో ఇక్కడ చూసి అన్ని షాప్ చేద్దామని వచ్చినాము. స్ట్రైట్ ఆపా. నేనైతే ఫైనల్లీ బ్యాక్ డ్రాప్ డిజైన్ అయితే గణేషుడు ఉన్న బొమ్మదే తీసుకున్నాను గైస్. బికాజ్ గణేష్ చతుర్థి కదా, సో బాగుంటుంది అని చెప్పి అట్లా తీసుకున్నా. బ్యాక్ డ్రాప్ డిజైన్ ఇంకా సైడ్ హ్యాంగింగ్స్ తీసుకున్నాము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్వి. సో అక్కడైతే అయిపోయిందనమాట బిల్డింగ్. సో నెక్స్ట్ లైట్స్ కొందామని చెప్పి లైట్స్ షాప్కి వచ్చాము. సో ఎల్ఈడి లైట్స్ తీసుకున్నాను డెకరేషన్ చేయడానికి దేవుడి కోసము. ఇంకా అక్కడ నుంచి గణేషుని కొందామని స్టార్ట్ అయిపోయినాం గైస్. మొత్తం బేగం బజార్లో ప్రతి ఒక్క గల్లీలో 2-3 గణేషులు ఉన్నారు. సో దారిలో వెళ్ళేటప్పుడు దేవుడికి పెడతారు కదా అన్ని టైప్ ఆఫ్ ఆకులు, పండ్లు, పువ్వులు, అవి 21 టైప్స్ ఉంటాయి యాక్చువల్గా. సో మనకైతే ఇక్కడ 16 టైప్సే దొరికాయి. సో అవైతే తీసేసుకున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉండే, బట్ స్టిల్ ఇంకా దేవుడిని కొనాలి కదా అని చెప్పి మేము ధూల్పేట్ వరకు వెళ్ళినాము. మా తమ్ముడు అయితే అస్సలు కెమెరాలకే రాలేడు. ఒక్క క్లిక్ తీసిన కానీ పెట్టనీయలేడు అనమాట. ఎందుకంటే మా తమ్ముడు కొంచెం రెడీ అవ్వలేదు అనమాట. సో పూజ నెక్స్ట్ డే పూజ చేస్తాం కదా, అప్పుడు ఆ వ్లాగ్లో ఉంటాను. ఇప్పుడు మాత్రం మేము తీయకన్నాడు. సరే అని చెప్పి ఇంకా గణేషుడు ఉందామని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడైతే అందరు గణేషులు తీసుకొని వెళ్తున్నారు. ఆ నైట్ టైంలో మేము అరౌండ్ 9 to 9:30 వెళ్ళినాం అనమాట. సో ఆ టైంలో ఇంకా వేరే గణేషుడిలది ఆగమాన్ కూడా చేస్తున్నారు అనమాట. ఒక చిన్న క్యూట్ గణేషుడు ఆగమాన్ చాలా గ్రాండ్గా చేసినారు బేగం బజార్లో. ఇంకా నెక్స్ట్ వెళ్ళేసరికి మచిలీపూర్ కా మహారాజ్ది ఆగమాన్ జరుగుతుంది. ఇంకా మేము వెళ్ళి కొంచెం సేపు చూసేసి రిటర్న్ అయ్యేటప్పుడు మా గణేషుని కొంటున్నాం అనమాట. మేము ఎవ్రీ టైం చాలా చిన్న గణేషుని పెడతాం, లైక్ కొంచెం మీడియం సైజ్ది పెడతాం అనమాట. పెద్దది పెట్టాం, చిన్నది పెట్టాము. సో ఈసారి మేము ఈ గణేషుని తీసుకున్నామో మీరే కమెంట్ చేయండి.
ఫైనల్లీ మేమైతే గణేషుని తీసేసుకున్నాం అనమాట. కమెంట్ చేయండి గాయస్ మేము ఏది తీసుకున్నామో, మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. సో గణేషుని అయితే తీసేసుకున్నాక అక్కడ ఇంటి లోపల వాళ్ళు చాలా క్యూట్ గణేషులను పెట్టుకున్నారనమాట. లైక్ సేల్ చేస్తున్నారు వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని. సో నేను వెళ్ళిన అక్కడ చూడడానికి. సో వాళ్ళు చెప్పినారు ఫోటో కావాలంటే తీసుకోండి అని అంటే నేను వీడియో తీసుకున్నాను, చూడండి. అండ్ గాయస్ రేపు పూజ చేస్తామన్నమాట. సో స్టే ట్యూన్. జై బోలో గణేష్ మహారాజ్కి జై.